వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. భారత్ను భారీ సుంకాలతో బాధేసిన ట్రంప్తో అమీతుమీ తేల్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ట్రంప్ యాక్షన్కు దీటుగా రియాక్షన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. మన రైతుల ప్రయోజనాలే భారత్కు ముఖ్యమని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేది లేదని ఇండియా తేల్చేసింది. దీంతో ట్రంప్ ఉడత ఊపులకు బెదిరేది లేదని చెప్పినట్టయింది. ట్రంప్ సుంకాలకు తాము భయపడతామని అనుకోవద్దని భారత్ గట్టి సంకేతాలు పంపుతోంది. డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాల్ని భారీగా పెంచేశారు. 25%పై మరో 25% పెంచి 50%కి చేర్చారు. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో భారత్ నుంచి యుఎస్కు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలతో ముఖ్యంగా భారత వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై మాత్రం వెంటనే ప్రభావం పడనుంది. ఇక మన దేశం నుంచి ఎగుమతయ్యే కొన్ని వస్తువులకు మాత్రమే ఈ అధిక టారిఫ్స్ నుంచి మినహాయింపు ఉంది. ఇప్పుడు 50% సుంకాలు దుస్తులు, ఆభరణాలు, రొయ్యలు, జెమ్స్, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర సామాగ్రి, విద్యుత్ పరికరాలు, జంతు సంబంధ ఉత్పత్తులు వంటి వాటిపై వర్తిస్తాయి. ఇక ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వంటి వాటిపై అధిక సుంకాల మినహాయింపు ఉంది. ఇక ట్రంప్ సర్కార్ విధించిన అధిక సుంకాలతో అమెరికా విధిస్తున్న సుంకాల్లో భారత్, బ్రెజిల్తో కలిసి 50%తో తొలి స్థానంలో ఉన్నాయి. గతంలో చైనాతో తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం చెలరేగినప్పటికీ ఆ దేశంపై మాత్రం 30% కంటే తక్కువే సుంకాలు విధిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా ఐ థింక్ బ్రెజిల్ పైన ఉన్నట్లుంది. సో మనపైనే అత్యధికంగా టారిఫ్ సుంకాలు విధిస్తున్నాడు. మనమేమి అమెరికాకు శత్రు దేశము కాదు, కాంపిటీటర్ కూడా కాదు, అయినా మన పైన అటాక్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్లీ నేషన్ పైన ఈ స్థాయిలో అటాక్. కారణం ఏంటంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరు ఏదో సీక్రెట్గా ఫండింగ్ చేస్తున్నారు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. ట్రంపే కాదు, వెస్ట్రన్ మీడియా కూడా మాట్లాడుతుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధమో మీకు ఉదాహరణలతో సహా చెప్తాను. మొదటిది, అసలు రష్యా ఎనర్జీ ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ కావచ్చు, పైప్డ్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ లేదా రష్యన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవేవి నిషేధిత జాబితాలో లేవు. ట్రంప్ సుంకాలతో అమెరికాకు వెళ్లే భారత్ నుంచి ఎగుమతులు 40% వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి. ఇతర డంపింగ్ డ్యూటీలతో కలిపి మన ఉత్పత్తులపై మొత్తం సుంకాలు 50% కంటే ఎక్కువ ఉంటాయని అంచనా. ఇందులో సేంద్రియ రసాయనాలపై 54% వరకు, కార్పెట్స్పై 52.9% ఉండొచ్చు. దుస్తుల్లో అల్లిన వాటికి 63.9%, నేసిన వాటికి 60.9% సుంకాలు ఉంటాయి. రెడీమేడ్ వస్త్రాలపై 59%, డైమండ్స్, గోల్డ్ అండ్ ప్రోడక్ట్స్పై 52.1% సుంకం ఉంటుంది. 2024-25లో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $131.8 బిలియన్ ఉంది. వీటిల్లో టెక్స్టైల్, క్లాతింగ్ సెక్టార్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. దీని విలువే గత ఆర్థిక సంవత్సరంలో $10.3 బిలియన్ ఉంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ వాటా $12 బిలియన్. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెషినరీ విషయానికొస్తే ఇది $9 బిలియన్ ఉంది. ట్రంప్ చేసిన పనికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం అయోమయంలో పడిపోయింది. 50% సుంకాల ప్రకటనతో భారత్ నుంచి వస్తువులు దిగుమతి చేసుకునేందుకు అక్కడి సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, వాల్మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్ నుంచి స్టాక్ పంపడం ఆపాలంటూ వ్యాపార సంస్థలను కోరాయని చెబుతున్నారు. దీంతో సుంకాల భారం ఎవరు భరించాలి అన్న అంశంపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ సుంకాల భారాన్ని ఎగుమతిదారులు చెల్లించాలా లేక దిగుమతి సంస్థలు భరించాలా అనే విషయంపై అయోమయం నెలకొంది. సుంకాల పెంపుతో భారత్ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని భరించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరనే కారణంతోనే అక్కడి కంపెనీలు ఇండియా స్టాక్ నిలిపివేయాలని నిర్ణయించాయి. అదనపు ఖర్చులను ఎగుమతిదారులే భరించాలని ఆయా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ విధించినటువంటి సుంకాలతో అగ్రరాజ్యంలో భారత ఉత్పత్తుల ధరలు సుమారు 30 నుంచి 35% మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. దీంతో కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు 40 నుంచి 50% వరకు పడిపోతాయని వస్త్ర పరిశ్రమ అంచనా వేస్తోంది. ఫలితంగా ఆయా రంగాలు $4 నుంచి $5 బిలియన్ మేర నష్టపోవచ్చని పేర్కొంది. భారత్లో కొన్ని ఎగుమతి సంస్థలు తమ విక్రయాల్లో 40% నుంచి 70% వరకు అమెరికాకే పంపుతున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో ఆర్డర్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు ఇప్పటి వరకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో $36.61 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ఇందులో 28% అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై ప్రస్తుతం 20% లోపే టారిఫ్లు ఉన్న కారణంగా అమెరికా కంపెనీలు ఆయా ఉత్పత్తులను తక్కువ ధరకి ఇచ్చేటువంటి దేశాల నుంచే కొనవచ్చు.
దీంతో మన దేశ వస్తువులు ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పడిపోబోతోంది. ట్రంప్ సుంకాల నిర్ణయం భారతదేశానికి పెద్ద దెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి భారత ఎగుమతిదారులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికా దృష్టిలో భారత్ ఒక పార్ట్నర్ మాత్రమే కాదు, ఆసియాలో బలమైన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఆ తర్వాత కూడా ట్రంప్ మొన్నటి వరకు మోడీ మిత్రుడని, ఇండియా మిత్రదేశమని చెబుతూ వచ్చారు. కానీ ఉన్నట్టుండి ప్రపంచంలో మరే దేశం మీద లేనంతగా ఇండియాపై సుంకాలు విధించారు. ట్రంప్ కోపానికి కారణం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం మాత్రమే కాదు, ఉక్రెయిన్లో కాల్పుల విరమణ సాధించడంలో ఆయన విఫలమవడం కూడా కారణమనే విశ్లేషణలున్నాయి. అమెరికా దిగుమతి చేసుకునే భారత వస్తువులపై 50% సుంకాలు విధించడం వెనుక ఎటువంటి లాజిక్ లేదని మన సీనియర్ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ అయితే ఇకపై భారత్తో వాణిజ్య చర్చలుండవని తేల్చి చెప్పేశారు. ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారత పరిశ్రమ వర్గాలపై మరీ తీవ్ర ప్రభావం చూపకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. దీర్ఘకాలంలో మన కంపెనీలకు ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. ఇది తాత్కాలిక సమస్య అంటున్నారు. ఏ దేశమైనా సుంకాలను ఎదుర్కొన్నప్పుడు వాణిజ్యం కోసం, కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తాయని అన్నారు. మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా వంటి దేశాలపై భారత్ దృష్టి సారించే అవకాశముంది. అలాగే బ్రెజిల్తో వాణిజ్య సంబంధాలు కూడా మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిపింది. ట్రంప్కు గట్టిగానే బదిలివ్వాలని, అందుకు తగ్గ కార్యాచరణ తీసుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికిప్పుడు చైనా మాదిరిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే ప్రతిపాదన మాత్రం సర్కారు పరిశీలనలో లేదు. ట్రంప్తో డీల్ చేయడానికి బహుముఖ వ్యూహం అనుసరించాలనే ఆలోచన కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణతో పాటు తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలకు వెన్నుదన్నుగా నిలవడం, అమెరికాపై ఇతరత్రా మార్గాల ద్వారా ఒత్తిడి తేవడం వంటి చర్యలు ఫలితమిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఆ దిశగానే తదుపరి చర్యలుంటాయని సంకేతాలిస్తోంది. ట్రంప్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్న భారత్ అదును చూసి దెబ్బ కొట్టాలనే ప్లాన్ కూడా ఆలోచిస్తోంది. అమెరికాకు భారత్ అవసరం వచ్చినప్పుడు ఉదారంగా వ్యవహరించకుండా బెట్టు చేయాలనే సలహాలు కూడా సర్కారుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు అమెరికాకు మరింత కఠిన సందేశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్రం అమెరికా విషయంలో సంయమనం పాటిస్తూ వచ్చిందే. కానీ ఇకపై అలాంటి వైఖరి ఉండబోదని ప్రభుత్వ వర్గాలు తేల్చేస్తున్నాయి. మోడీ మాట కూడా అమెరికా విషయంలో క్రమంగా పదునెక్కడమే దీనికి నిదర్శనమని చెబుతున్నాయి. భారత్ విషయంలో ట్రంప్ ఊహించిన మైత్రి నిబంధనలకు లోబడి ఉంటుందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రంప్ కోరుకోవడమే బెడిసికొట్టింది. భారత్ ఎప్పటికీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదనే సంగతి ట్రంప్ అర్థం చేసుకోలేదు. ఇదే సంగతి ఇప్పుడు మోడీ మరోసారి గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్కు రెడ్ కార్పెట్ వేయలేదని అర్థమవుతూనే ఉంది. అధిక సుంకాలకు రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపకపోవడమే కారణమని అమెరికా చెబుతోంది. రష్యాను ఒంటరి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు భారత్ ఆ దేశం నుంచి చమురు కొనడం వల్ల బలహీనపడుతున్నాయని ట్రంప్ అన్నారు. ట్రంప్ నిర్ణయం అనుచితమైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో మన రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా ఉత్పత్తులను అనుమతించేది లేదని ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. ప్రస్తుత అమెరికా విదేశాంగ విధానం వాణిజ్యం ద్వారా మిత్ర దేశాలపై ఒత్తిడి తేవడానికి ఒక వ్యూహం మాత్రమే అంటున్నారు. అందువల్ల భారత్ పట్ల ట్రంప్ ఆగ్రహంలో వాస్తవం లేదనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ట్రంప్ ఉద్దేశం ఏదైనా మనం మాత్రం ధీటుగా బదులివ్వాల్సిన టైం వచ్చింది అనడంలో సందేహమే లేదు. మరోసారి అమెరికా తోక జాడించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం గట్టిగా ఉండాల్సిందేననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తే సంబంధాలు మళ్లీ మెరుగవుతాయనే అంచనాలున్నా దానిపై ఆశలు పెట్టుకోవడం సరైన విధానం కాదనే వాదన కూడా ఉంది. అసలు అమెరికాతో సంబంధాలు ఎలా ఉన్నా మన ఎగుమతులకు డోకా లేకుండా చూసుకోవడమే సరైన వాణిజ్య విధానం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో భారత్ రష్యా నుంచి చేసేటువంటి చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
భారతదేశంలోని 1.4 బిలియన్ జనాభాకు ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఉన్నాయి. పైగా రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ అన్ని దేశాలతోనూ ఒకే రకంగా వ్యవహరించడం లేదు. ఈ విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో రష్యా నుంచి చైనా $62.6 బిలియన్ విలువైన చమురును కొనుగోలు చేసింది. ఇది భారత్ కొనుగోలు చేసిన $52.7 బిలియన్ కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ చైనాపై భారీ సుంకాలు వేయడానికి అమెరికా జంకుతోంది. అమెరికా రక్షణ, సాంకేతిక రంగాలకు కీలకమైన గాలియం, జర్మేనియం, రేర్ ఎర్త్స్, గ్రాఫైట్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల సరఫరాను చైనా నియంత్రిస్తోంది. దీంతో యుఎస్కు చైనాను చూసి చూడనట్టుగా వదిలేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఇక అదే సమయంలో రష్యాతో తన మిత్ర దేశాల వాణిజ్యాన్ని కూడా అమెరికా విస్మరించింది. గత సంవత్సరం యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి $39.1 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. వాటిలో $25.2 బిలియన్ విలువైన చమురు కూడా ఉంది. అమెరికా స్వయంగా రష్యా నుండి $3.3 బిలియన్ విలువైన వ్యూహాత్మక వనరులను కొనుగోలు చేసింది. కానీ వీటన్నిటినీ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ కేవలం భారత్ పైనే కన్నెర్ర చేయడం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం. కానీ నిజానికి రష్యాతో మనం ఒకళ్ళమే వ్యాపారం చేయటంలా, మన దగ్గర నుంచి మాత్రమే డబ్బులు వెళ్ళటంలా రష్యాకి. యూరోపియన్ యూనియన్ వ్యాపారం చేస్తుంది రష్యాతో, మనకంటే ఎక్కువ వ్యాపారం చేస్తుంది. $67 బిలియన్ల మేరకు వార్షిక వ్యాపారం యూరోపియన్ యూనియన్ చేస్తుంది, మనం అంత చేయటంలా రష్యాతో. అలాగే అమెరికా వ్యాపారం చేస్తుంది రష్యాతో ఇప్పటికీ. ఇంకో పక్కన మన మీద టారిఫ్లు వేసాడు కానీ రష్యాతో మనం వ్యాపారం చేస్తున్నాం, చమురు కొంటున్నామని. రష్యా నుంచి ఇంకా చాలా దేశాలు చమురు కొంటున్నాయి మనం కాకుండా. చైనా కొంటుంది, టర్కీ కొంటుంది, ఇంకా కొన్ని దేశాలు కొంటున్నాయి. వాళ్ళు ఎవరి జోలికి పోలేదు. అంటే మనం లోకుగా కనపడ్డటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకనేంటంటే భారీ ఎత్తున టారిఫ్లు పట్టించి ఇది చాలన్నట్టు ఇంకా టారిఫ్లు వేస్తారని బెదిరింపులు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యంగా మన దేశంలో అనేక రంగాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి. అమెరికా సుంకాల పెంపుతో దేశంలోని రాజకీయ పార్టీలతో పాటు ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమెరికా విషయంలో కేంద్రం వైఖరి కూడా మారింది. ప్రస్తుతానికి మాటల్లోనే కఠినత్వం కనిపిస్తున్నా అది దశల వారీగా చేతల రూపంలోకి వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బేషరతుగా భారత్ అమెరికాకు మద్దతిస్తూ వచ్చింది. ఇకపై అలాంటి వ్యవహారం ఉండబోదని కేంద్రం సంకేతాలిస్తోంది. డొనాల్డ్ ట్రంప్కు జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద దేశాల మీద కూడా ఇలా టారిఫ్స్ చేయగానే వాళ్ళు పరిగెత్తుకుని మాట్లాడటం, వెళ్ళటం, చెప్పింది వినటం అదంతా జరిగింది. భారతదేశం ఆ పని చేయలేదు. భారతదేశం జవాబు కూడా ఇవ్వలేదు. భారతదేశం సైలెంట్గా ఉన్నది. తీసుకున్న యాక్షన్ మేము తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎవరు ముందల స్టెప్ వేస్తారో ఇది ఒక పెద్ద సైకలాజికల్ యుద్ధం. ఎందుకంటే భారతదేశం కనుక మేము రెడీగా ఉన్నాం, మీరు చెప్పింది వింటానికంటే ఇంకా పూర్తిగా మనకి స్వతంత్రం లేకుండా అమెరికా ఏంటి ట్రంప్ చేస్తారు. కాబట్టి మనం ఆ పని చేయలేం. వేసింది మీరు, టారిఫ్స్ తగ్గించవలసిన మీరు. ఆ యాటిట్యూడ్ భారతదేశానికి ఉన్నది. కాబట్టి ఇలాంటి నెగోసియేషన్స్లో గట్టిగా బిగిసిపోయి కూర్చోవటమే భారతదేశం బలం. భారత్ను దూరం చేసుకుంటే కలిగే నష్టమేంటో అమెరికాకు రుచి చూపిస్తామని తేల్చేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఇకపై భారత్ వ్యవహార శైలిలో తేడా ఉంటుందనే విషయం ఇప్పటికే తేలిపోయిందే. సరిగ్గా ట్రంప్ భారత్పై భారీ సుంకాలు బాదిన తరుణంలోనే షాంఘైలో జరిగే సదస్సుకు మోడీ వెళ్తూ ఉండడం, జిన్పింగ్తో వేదిక పంచుకోవడం చిన్న విషయం కాదంటున్నారు విశ్లేషకులు. అవసరమైతే అమెరికాకు వ్యతిరేకంగా చైనాను కలుపుకొని వ్యూహాలు రచించడానికి వెనకాడబోమనే సంకేతాలే చెబుతున్నారు. ఇప్పటికే చైనా బ్రిక్స్ బాంబ్ను బయటకు తీసుకుంది. ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ అంటేనే మండిపడుతున్నారు. నిజంగా బ్రిక్స్ దేశాలన్నీ ఒక్కతాటిపైకొచ్చి అమెరికాకు ఎదురు నిలబడితే తట్టుకోవడం ట్రంప్కు సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఇలా భారత్ ముందు చాలా ఆప్షన్లున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక త్వరలో పుతిన్ భారత్ పర్యటన ఖరారైందే. ఈ టూర్లో కూడా కీలక నిర్ణయాలు వెలువడొచ్చనే అంచనాలున్నాయి. కొరివితో తలగొక్కుంటే ఏమవుతుందో ట్రంప్కు రాబోయే రోజుల్లో అనుభవంలోకి వస్తుందని దౌత్య వర్గాలంటున్నాయి. భారత్ ఒక్కసారి వ్యూహం మారిస్తే అప్పుడు అమెరికాకు దౌత్యపరంగా ఊపిరాడని పరిస్థితికి కూడా అవకాశం ఉందనే అంచనాలున్నాయి. నిజానికి ఇప్పటివరకు అమెరికాతో సంబంధాల్లో ఒడిదుడుకులొచ్చినా భారత్ ఎప్పుడూ యుఎస్కు వ్యతిరేకంగా కఠిన వైఖరి తీసుకోలేదు. కానీ తెగేదాకా లాగిన ట్రంప్ వ్యవహార శైలి అలాంటి స్థితిని డిమాండ్ చేసేలా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతున్న భారత్ సైలెంట్గా కార్యాచరణ రెడీ చేస్తోంది. ఏం చేసినా చేతల్లోనే ఉండాలని, అప్పటి వరకు అసలు విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించాలనే వ్యూహం కూడా ఉంది. ట్రంప్ భారత్ను అష్టదిగ్బంధనం చేసేలా పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కూడా మంచి సంబంధాలు నెరిపే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే తేలిపోయిందే. దీనికి విరుగుడుగా అమెరికా పొరుగు దేశాలతో భారత్ కూడా మరింత సన్నిహిత సంబంధాలు నెరిపే ప్రయత్నం చేయొచ్చు. ఇలా అమెరికాకు అడుగడుగునా చెక్ పెట్టడానికి వెనుకాడేది లేదని భారత్ సంకేతాలిస్తోంది.
ఇప్పటికే కెనడాలో జస్టిన్ ట్రూడో తర్వాత వచ్చిన కొత్త అధ్యక్షుడు ఇండియాతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారు. భారత్ కూడా ఆ విషయంలో సానుకూలంగానే ఉంది. అలాగే మొన్నటికి మొన్న అమెరికా మిత్రదేశం యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరిందే. యూరోపియన్ యూనియన్తో కూడా ఇలాంటి డీల్ కోసం చర్చలు తుదిదశకు చేరాయని అంటున్నారు. అలా అమెరికాతో డీల్ కుదరకపోయినా మనకు వచ్చిన నష్టమేమీ లేదని భారత్ చెప్పకనే చెబుతోంది. అమెరికాకు భారత్తో చాలా పరోక్ష ప్రయోజనాలున్నాయి. అమెరికా అంతర్గత భద్రత కోణంలోనూ భారత్ ఆ దేశానికి కీలకం. ఈ సంగతి తెలిసే గత అధ్యక్షులందరూ భారత్తో సంబంధాలు పెంచుకుంటూ వచ్చారు. కానీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటున్న ట్రంప్ వ్యవహారం అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ట్రంప్కు తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా మెరుగైన సన్నాహకాలతో సిద్ధమవుతోంది. మొన్నటిదాకా ప్రపంచాన్ని భయపెడుతూ బతికేసిన అమెరికా ట్రంప్ జమానాలు మాత్రం మిగతా దేశాలను చూసి ఉలిక్కిపడుతోంది. అందులోనూ ముఖ్యంగా బ్రిక్స్ దేశాల పేరు చెప్తేనే భయపడిపోతోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం బ్రిక్స్. ఇందులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ దేశాలన్నీ డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మింగుడు పడ్డం లేదు. బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తామంటూ ఎప్పటికప్పుడు బెదిరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ కూడా బ్రిక్స్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ గురించి చర్చ జరుగుతోంది. దాని గురించే అమెరికా భయపడుతోంది. వీళ్లు బలంగా ఉంటే డాలర్ బలహీనపడుతుంది. మరిన్ని సుంకాలు విధిస్తే ఆర్థిక వ్యవస్థకు హాని కలుగుతుంది. అప్పుడు అమెరికా ఆధిపత్యం అలానే కొనసాగుతుంది అనేది ట్రంప్ థియరీ. ఇక అమెరికా చాలా ఏళ్లుగా భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ట్రంప్ మొదటి విడత పదవీ కాలంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలించలేదు. వాణిజ్య ఒప్పందం అమెరికాకు భారత మార్కెట్లను తెరుస్తుందని ట్రంప్ విశ్వసిస్తున్నారు. కానీ కొన్ని అంశాలపై భిన్న అభిప్రాయాలున్నాయి. భారత మార్కెట్లలోకి విస్తృతంగా ప్రవేశించేందుకు తలుపులు తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. మిగతా రంగాల సంగతి పక్కన పెడితే వ్యవసాయ, పాడి రంగాల్లో అమెరికా ఉత్పత్తుల్ని అనుమతించేది లేదని భారత్ తెగేసి చెబుతోంది. దీంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. భారత్, అమెరికాల మధ్య వ్యవసాయ వాణిజ్యం దాదాపు 70,000 కోట్ల రూపాయలు. భారత్ బియ్యం, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది. అమెరికా నుంచి డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాకు రాయితీలు కల్పిస్తే ఇప్పుడున్న మాదిరిగా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేమని, ఇది దేశంలో పెద్ద సమస్యగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, పాల ఉత్పత్తుల వంటి వాటిపైనే ఆధారపడ్డ భారత్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని నష్టం జరగొచ్చు. కరోనా లాంటి విపత్తులో కూడా ఈ ఆర్థిక వ్యవస్థే దేశాన్ని నిలబెట్టిందే. అలాంటి కీలకమైన ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి అమెరికాతో డీల్ కుదరదు అనేది మన సర్కార్ విధానం. ఇందుకోసం ఎన్ని రకాలుగా ప్రతిపాదనలు వచ్చినా భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. ఈ వ్యవహారం మింగుడు పడకే ట్రంప్ రకరకాలుగా తన అక్కసు తీర్చుకుంటున్నారు అనేది నిపుణుల అభిప్రాయం. కానీ రైతులు, పాడి విషయంలో ఎప్పుడూ రాజీ పడ్డ చరిత్ర భారత్కు లేదు. అది కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు, మన సంస్కృతి, నాగరికత, జీవన ఆధారంతో ముడిపడ్డ అంశం. ఈ బంధం అమెరికాకు అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే దీన్ని కూడా అమెరికా వాణిజ్య కోణంలో చూస్తుంటే భారత్ మాత్రం భావోద్వేగ బంధాన్ని చూస్తోంది. ప్రస్తుతం ఏదైనా దేశం అమెరికాను సవాల్ చేస్తుందంటే అది చైనానే. ఒకప్పుడు ఈ ప్లేస్లో రష్యా ఉండేది. కానీ ఇప్పుడు చైనాతోనే అమెరికాకు పెద్ద ముప్పు. చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్ అవసరం. అయినా సరే ట్రంప్ ఇండియాపై సుంకాలు విధించి రిస్క్ గేట్లెత్తారు. దీంతో భారత్ వైపు నుంచి కూడా రియాక్షన్ షురూ అయింది. భారత్, చైనా మధ్య కైలాష్, మానస సరోవర్ యాత్ర మళ్లీ మొదలైంది. ప్రధాని మోడీ చైనా పర్యటన తర్వాత బీజింగ్, ఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసు కూడా ప్రారంభం కావచ్చని అంచనాలున్నాయి. చైనా ఎప్పటినుంచో ఇది కోరుకుంటోంది. రానున్న రోజుల్లో వీసా పరిమితులను కూడా ఎత్తేసే అవకాశం లేకపోలేదు. ఇదంతా అమెరికాకు మింగుడు పడ్డం లేదు. కానీ పైకి మాత్రం భారత్ రష్యా నుంచి చమురు కొంటోందని సాకులు చెబుతోంది. దీనికి తోడు చైనా కూడా కలిసి పనిచేద్దామని భారత్కు గతంలోనే ఆఫర్ ఇచ్చింది. ఒక్కసారి మన సర్కారు కొన్ని ఎంపిక చేసిన రంగాల్లో అయినా ద్వైపాక్షిక బంధానికి ఓకే చెబితే ఆ రంగాల్లో అమెరికా పోటీ పడలేని పరిస్థితి రావచ్చు. అయినా సరే ట్రంప్ దూరం ఆలోచించకుండా మొండిగా ముందుకెళ్తున్నారని, త్వరలోనే బోర్లా పడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్, పాక్ల మధ్య తన వల్లే కాల్పుల విరమణ జరిగినట్టు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రధాని మోడీ తనకు కొంత క్రెడిట్ ఇవ్వాలని, లేదంటే కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చేయాలని ట్రంప్ కోరుకున్నారు. కానీ అది జరగలేదు. ఇది కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణం కావచ్చనే ఊహాగానాలున్నాయి. దీనికి తోడు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మోడీ సిఫార్సు చేస్తారనుకుంటే అది జరగలేదని కూడా నిరాశలో ఉండొచ్చు. కానీ భారత్, పాక్ చరిత్ర చూసుకుంటే ట్రంప్ కోరికలకు అసలు అవకాశమే లేదు. అయినా సరే అనుచిత లబ్ధిని ఆశించడం ట్రంప్ తెలివి తక్కువతనం. భారత్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అమెరికా అభివృద్ధి చెందిన దేశం. వాణిజ్యపరంగా రెండు దేశాలను ఒకేలా చూడలేం.
దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడంపై భారత్ దృష్టి పెట్టింది. ట్రంప్ సుంకాల తర్వాత దేశీయ ఉత్పత్తులనే కొనాలనే నినాదం కూడా ఇచ్చారు మోడీ. ఈ నినాదానికి సర్కారు బలంగా కట్టుబడితే రాబోయే సంవత్సరాల్లో మన ఉత్పత్తులకు మన దేశంలోనే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు భారత్ ఉత్పత్తులు కావాలన్నా అమెరికాకు దొరక్కపోవచ్చనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ట్రంప్ ఇప్పుడు అనుసరిస్తున్న పోకడల కారణంగా అమెరికాకు దీర్ఘకాలంలో నష్టం తప్పదనే అంచనాలున్నాయి. భారత్ కూడా ఇకపై ట్రంప్ను మిత్రుడిగా చూడకుండా మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా పనిచేసుకుంటూ పోతే దేశ ప్రజలకు తక్కువ నష్టం జరిగేలా మెరుగైన విధానం తీసుకురావచ్చు. మొత్తం మీద రాబోయే రోజుల్లో అమెరికాతో భారత్ కఠినంగానే వ్యవహరించబోతోంది. అవసరమైతే కీలక సమయాల్లో వ్యతిరేక వైఖరి తీసుకుని యుఎస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఏదేమైనా అమెరికాకు మరిన్ని కఠిన సందేశాలు వెళ్లాలనే విషయంలో ప్రస్తుతం దేశమంతా ఒక్క తాటిపైకొచ్చింది.